ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొన్న ఈ మధ్య ఎక్కడ విన్నానమ్మా, ఫస్ట్ మనం ఇంట్లో అన్నం తినేటప్పుడు కంచంలో ఎవరమైనా అన్నం పెట్టుకునే కదా మిగతా పదార్థాలని ఏమైనా వేసుకుంటాం, మనకు కావాల్సినంత అన్నం పెట్టుకొని. కానీ అట్లా చేయకూడదు, అష్టదరిద్రం. అసలు అన్నానికి చాలా లోటు ఉంటుంది లైఫ్లో. ఫస్ట్ వేరే ఏదైనా పెట్టుకొని అన్నం పెట్టాలంటారు. దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయమ్మా. అసలు చేతులు పళ్ళెం పట్టుకుని తినడమే దరిద్రం. మరి అంటే కింద నేలపై కూర్చొని తినాలంట. నేల మీద కావచ్చు, టేబుల్, ఇప్పుడు బల్లల మీద కావచ్చు, ఎక్కడో ఒక్కడ మనం కూర్చోవాలి, కంచం పెట్టుకోవాలి. ప్రతిదానికి మన మీద కూడా పెట్టకూడదు అంటారు. పెట్టకూడదు. బెడ్ మీద కూడా కూర్చొని తినకూడదు. ప్రతి దానికి ఒక శాస్త్రం ఉందమ్మా. నేర్చుకునేటప్పుడు శాస్త్రం, ఆచరించేటప్పుడు కళ. ఇట్స్ ఎన్ ఆర్ట్. కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్, సర్వింగ్ ఈజ్ అన్ ఆర్ట్, ఈటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. తెలుసా? కొంతమంది తింటుంటే మనకి కడుపు నిండినా గానీ తినాలనిపిస్తుంది. ఎంత కొంతమంది తింటుంటే జన్మలో అన్నం తినాలనిపించదు. మీద విరక్తి. ఇంకా అసలు కొంతమంది తింటున్న కొన్ని పదార్థాలు చూశాక జన్మలో వాటిని తినద్దు అని నిర్ణయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతిదీ కూడానమ్మా కళాత్మకంగా. జీవితమే ఒక కళమ్మ మనకి. అలా కళగా చేసి ఆరోగ్యాన్ని, అందాన్ని, సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని, అంటే ఈజీగా ఉండడాన్ని, వీటన్నింటినీ కలిపి మనకు అందించారు మన పూర్వులు. ఇన్ని ఉంటాయి. అలాగే వడ్డన చేయడం కూడా ఒక కళ. వడ్డన అంటే మన కంచంలో పెట్టుకునేది. నిజం చెప్పాలంటే మనకి ఎన్ని రకాలైనటువంటి భాజనములు, అంటే తినే పాత్రలు ఉన్నాయో చెప్పాలి, ఎన్ని రకాలు ఉన్నాయో వాటిల్లో. అవి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సరే, ఏదో ఒకటి మనం ఈ రోజుల్లో మాక్సిమం మనం వాడేది ఏమిటంటే స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. అదే అనుకుందాం కాసేపు. దాంట్లో ఏం ఉండాలి? కూర్చున్నాక వడ్డించుకోవాలి. ఇలా వడ్డించుకుని చేతిలో పెట్టుకుని అక్కడ పెట్టడం కాదు. ముందు కూర్చున్నాక పదార్థాలన్నీ వడ్డించి ఇంకా తినటం మొదలెట్టచ్చు అన్నప్పుడు అన్నం పెట్టాలి. కంప్లీట్ గా రివర్స్ చేస్తున్నాం మనం అంతా. నేనైతే సాధారణంగా తద్దినాల్లో ముందర అన్నం పెడతారు. అంత అన్నం పెట్టి తర్వాత పదార్థాలు వేస్తారు. ఆఖరణ పప్పు వేస్తారు అనుకుంటా. దానికి కూడా ఏదెక్కడ వేయాలో ప్లేస్ కూడా ఉంటుంది, ఏ పదార్థం ఎక్కడ వేయాలని. కుడివైపు కొన్ని ఉంటాయి, ఎడం వైపు కొన్ని ఉంటాయి, కొన్ని పక్కన పాత్రల్లో ఉంటాయి. వీటిల్లో ఏది ముందు తినాలి అన్నది కూడా ఒక శాస్త్రం ఉంది. ఇదైతే కొన్ని ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. కానీ ఆరోగ్య సూత్రాల ప్రకారం చెప్పింది ఏమిటంటే, మొట్టమొదట ఉసిరికాయ తింటే తినొచ్చు. ఉసిరికాయతో చేసిన తొక్కు లాంటిది. అది కాకపోతే కమ్మని పప్పు లాంటిది తినమన్నారు. అంటే ఎక్కువ కారంది తినకుండా. అదేమవుతుంది, ఎప్పటి నుంచో తినకుండా ఉన్న వాళ్ళంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది నోట్లో వేసుకుంటూ ట్రాక్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచేవాళ్ళు కాక, మామూలుగా మొదటిసారిగా భోంచేస్తూ ఆ రోజుకి అలా లోపలంతా ఖాళీగా ఉన్నప్పుడు ముందు కాసిన నీళ్లు తాగాలి. అసలు ఎక్కువ కాదు, ఒక గుక్క తాగాలి. అందుకే పరిశేచన చేస్తూ ఔపోసన పట్టేవాళ్ళు 3 సార్లు తాగుతారు. మనం కూడా ఒక గ్లాస్ తీసుకుని కాసిన 2-3 చెంచాలు నీళ్ళు. ఎందుకంటే ట్రాక్లో ఎక్కడన్నా ఆరిపోయినట్టుంటే, పొడిగా ఉంటే అన్నం మెతుకులు అడ్డు పడకుండా నీట్గా ఉండడానికి కొంచెం నెయ్యి వేసుకోవడం కూడా అందుకే, దారిలో ఎక్కడ ఆగకుండా. అది మొదట మెత్తగా కమ్మగా ఉండేటటువంటి తినాలి, ఎక్కువ కారం లేకుండా. సాధారణంగా ముద్దపప్పు కానీ మరో పప్పు కానీ తింటారు. ఆ తర్వాత కూర, చిట్ట చివరికి ఇంకా మజ్జిగ చారు వేసుకోవడానికి ముందు పచ్చడి లాంటివి తింటారు. ఇక మజ్జిగతో పూర్తి చేస్తారు. పెరుగు అని అంటున్నాం మనం, పెరుగు ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదమ్మా. మజ్జిగే మంచిది. అందులో మజ్జిగ 8 రకాల మజ్జిగలు ఉంటాయి. తాగే దగ్గర నుంచి అన్నంలో వేసుకునేదాకా రకరకాల వెరైటీలు. అందులో అన్నంలో వేసుకునేదాన్ని తక్రం అంటారు. అంటే పెరుగు నీళ్లు సమపాళ్లలో తీసుకుని చిలికి రెండు చక్కగా చాలా బాగా కలిసేదాకా చిలికినటువంటి మజ్జిగని తక్రము అంటారు. ఇది అన్నంలో వేసుకోవడానికి తగినటువంటిది. అంటే చిక్కగానే ఉంటుంది కానీ బిళ్ళలు బిళ్ళలుగా ఉండదు. అది ఇలాగా
దాంతో పెరుగుతో పూర్తి చేయడం అన్నది ఆరోగ్యానికి మంచిదిగా చెప్తారు. ఎందుకంటే పెరుగులో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ఉంటాయి. లాస్ట్‌లో మనం అది తిన్నట్టయితే నోట్లో కూడా పెరుగు తాలూకు ఎంత మీరు నోరు కడుక్కున్నా కొద్ది ట్రేసెస్ స్పాట్ ఉంటాయి గదా! ఉంటాయి. అంచేత అరుగుదలకి చాలా సహకరిస్తుందని. ఒక క్రమంలో తినమని చెప్తారు. భోజనానికి కూర్చున్నప్పుడు గూడా 10 మందితో కూర్చొని తినేటప్పుడు కొన్ని నియమాలుంటాయి. అందరూ వడ్డనంతా పూర్తయ్యాకే తినాలి. అందరూ ఒకసారే మొదలుపెట్టాలి. అందరూ ఒక పదార్థమే కలుపుకుంటూ ఉండాలి. ఒక క్రమం గూడా ఒకటే ఉండాలి. వడ్డించే వాళ్ళకి సుఖం. అందరూ పూర్తయ్యేదాకా లేవకూడదు. ఇలా చాలా నియమాలున్నాయి. ఇవి ఎంత సొసైటీ మీద, సాటి మనుషుల మీద కన్సర్న్ ఎంత లేకపోతే ఇటువంటి నియమాలు ఏర్పాటు చేస్తారండి మన వాళ్ళు. ఎవరో కొంచెం నెమ్మదిగా తింటారనుకో, గబగబా తినవాళ్ళు లేచి వెళ్ళిపోతే ఆఖరిన తినేటటువంటి వాడు నేను ఎక్కువ తింటున్నాను అనుకుంటారేమో అని మొహమాట పడి పూర్తిగా తినకుండా వెళ్ళిపోతారు. చాలా మంది ఉంటారు అట్లా. అట్లా అందుకని ఆఖరి మనిషికి కూడా అయ్యేదాకా ఆగాలి. మజ్జిగ దగ్గర వెయిట్ చేయాలి అందరూ. అందరికి ఒకేసారి వేసుకునే. అలాగే పదార్థాలు కూడా ఒక క్రమంలో వడ్డించుకోవడం, క్రమంలో తినడం, వడ్డించే వాళ్ళకి తినే వాళ్ళకి అందరికీ సుఖంగా ఉంటుంది. ఈ క్రమం కూడా ఈ డైజెస్టివ్ ట్రాక్ ఏదైతే ఉందో దానికి ఫ్రెండ్లీగా ఉండేటటువంటి పద్ధతిని మన వాళ్ళు ఏర్పాటు చేశారు. మా క్రమం కూడా దానికి తగినట్టే ఉంటుంది. బెడ్ మీద కూడా కూర్చొని తినకూడదు అంటారు. తినకూడదమ్మా, మంచం మీద కూర్చొని తినకూడదు. వీలైనంత మటుకు మనం కింద కూర్చొని తినాలి అనుకుంటాం, కానీ ఈ మధ్య కాలంలో డైనింగ్ టేబుల్సే. కింద కూర్చొని తిన్నంత కాలం మోకాళ్ళ నొప్పులు లేవు. అవునమ్మా, నిజమే. తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేదు, డైజెషన్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇలా వంగి తింటుంటే ప్రతిసారి ముద్దకి కొంచెం అన్నా వంగుతాం కదా, ఇలా వంగినప్పుడు ఈ కిందకి వెళ్ళిపోతుంది. అది ఈ ట్రాక్ అంతా క్లీన్ గా ఉంటుంది. చాలా వరకు జీర్ణాశయంలో సెట్ అవుతుంది ఆహారం. ఆ తర్వాత అది చర్ణ అవుతాం, తర్వాత మొదలు పెడుతుంది. కనుక కింద కూర్చొని తిన్న వాళ్ళకి 90% కాన్స్టిపేషన్ ఉండదు, మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ వెస్ట్రన్ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ కూడా అమ్మా ఈ మధ్య వెస్ట్రన్ కంట్రీస్ లో ఇండియన్ టాయిలెట్స్ పెట్టుకుంటున్నారు. మోకాళ్ళ నొప్పులు ఉండవు, కాన్స్టిపేషన్ ఉండదు, రెండు ఉండవు. అదే మనం ఎక్కడికి వెళ్తున్నామో మనమే ఆలోచించుకోవాలి. అమ్మ అన్నం తినేటప్పుడు ఏదో మంత్రం చెప్తారమ్మా కొంతమంది. ఆ మంత్రం ఏంటో అంటే మామూలుగా గాయత్రి చెప్తారు చాలా మంది. అందరు చెప్పుకోలేముగా. అందరం చెప్పుకోలేం కదా, అని చెప్పకపోయినా పర్వాలేదు. ఏదైనా సరే మనకి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు. థ్యాంక్స్ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ చూపించడం మనం చెయ్యం. కానీ అమ్మ మానేసాము. క్రిస్టియన్స్ ఈ రోజు కూడా తప్పనిసరిగా వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి ఒకసారి తింటారు. మనం మానేసాం తెలుసా. కలిసి వాళ్ళు దే థ్యాంక్ ద గాడ్ ఫర్ గివింగ్ ద డైలీ బ్రెడ్. వాళ్ళు చెప్తే డైలీ బ్రెడ్ అనే పదమే వాడతారు. చేసి థ్యాంక్ చేసి ఫర్ గివింగ్ అస్ డైలీ బ్రెడ్ అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుని థ్యాంక్స్ చెప్పుకొని తింటారు. మనం మానేసాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అని భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని చెప్పుకొని తింటూ ఉంటారు. అంటే మనం తినేటటువంటి ఆహారం లోపల భగవంతుడే వైశ్వానరుడుగా ఉండి, అంటే జఠరాగ్నిగా ఉండి మన ఆహారాన్ని పచనం చేసి మనకి శక్తినిస్తాడు అని. కంబస్షన్ వల్ల కదా శక్తి వస్తుంది. ఆహారం దాన్ని ఏమంటారు, మంటల్లో అది కంబస్షన్ అంటారు. ఏమంటారు, వేడిని, హాట్ తగలబడ్డ. యాక్చువల్ కంబస్షన్ అంటే మంట పెట్టడం. అగ్నిలో మనం తిన్న ఆహారం అగ్నిలో వేయడం వల్ల అప్పుడు శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. ఆ అగ్ని ఏమిటయ్యా అంటే భగవంతుడే వైశ్వానరాగ్నిలాగా ఉండి, జఠరాగ్ని అని కూడా అంటాం దాన్ని, జఠరాగ్నిలా ఉండి మనకి శరీరాన్ని శక్తినిస్తాడు. గనక ఆ శ్లోకం చదువుకుని మనం ఇచ్చేది ఆహారం ఎవరికి ఇస్తున్నాం? ఆత్మారాముడికి ఇస్తున్నాం, లోపల ఉన్న దేవుడికి ఇస్తున్నాం. ఆ దేవుడు వైశ్వానరుడుగా ఉండి అన్నింటినీ పచామ్యన్నం చతుర్విధం 4 రకాలైన ఆహారాలని నేను చక్కగా ఉడకబెట్టేస్తున్నాను అన్నాడు. అరిగిస్తున్నానని 4 రకాలైన భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేహ్యాలు. పంచభక్ష ప్రమాణాలు అంటే దాంట్లో మళ్ళీ పానీయాలు జరుగుతాయి. 5 కలిపి 5 రకాలైనటువంటి ఆహారాలు. అంటే నవిలి తినేవి, కొరికి తినేవి, చప్పరించేవి, తాగేవి, నాకేవి, ఇలా వీటన్నిటిని కూడా నేను
చక్కగా అరిగేట్టుగా చేస్తున్నానంటాడు కదా, అటువంటి వైశ్వానరాజ్ఞని ఒకసారి తలుచుకుని నమస్కారం చేసుకుని భోజనం చేస్తాం. ఎస్. ఈ 5 వేళ్ళు లోపలికి వెళ్ళాలంటే కూడా మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కదమ్మా. అవునమ్మా. సో ఈ ఫస్ట్ రోజుకి 5 వేళ్ళు నోట్లోకి పెడుతున్నాయంటే నిజంగా పూర్వజన్మలో పుణ్యం చేస్తున్నాం, మనం మర్చిపోతున్నాం. మనకి భగవంతుడు ఇచ్చిన వాటిని, లేని వాటి గురించి ఆలోచిస్తున్నాం. అందువల్ల ఎప్పుడు లేదు లేదు లేదులో ఉన్నాం. ఉన్న వాటి గురించి ఆలోచించండి, అన్నీ ఉంటాయి. మరే ఉమ్. భలే చెప్పారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం.